హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్స్ని అలాగే మిగతా మినిస్టర్స్ని రిమూవ్ చేయటం కోసం ఒక 3 కొత్త బిల్లుల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఎందుకు వీటిని తీసుకురావాల్సి వచ్చింది, దీంట్లో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ ఏంటి, వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, అపోజిషన్ ఏమంటోంది అన్నటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్స్ ఏంటి అన్నటువంటిది చూస్తే చూడండి, 3 బిల్లులు. కాన్స్టిట్యూషన్ బిల్ ఒకటి, 130th అమెండ్మెంట్ బిల్ అన్నటువంటిది. దీని ద్వారా ఆర్టికల్ 75 ని అమెండ్ చేయబోతున్నారు. ఆర్టికల్ 75 అంటే ఏంటి, ఇటు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అలాగే మిగతా మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు లోక్సభకి రెస్పాన్సిబుల్ అనేసి ఈ యొక్క ఆర్టికల్ అన్నటువంటి చెప్తుంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు మిగతా మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా ఈ ఆర్టికల్ డీల్ చేస్తుంది. అలాగే రెండవది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ కి సంబంధించిన అమెండ్మెంట్ చట్టం. సో యూనియన్ టెరిటరీస్ కి సంబంధించినటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్స్ ని రిమూవ్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అన్నమాట. అందులో సెక్షన్ 45 ని అమెండ్ చేస్తారు. మూడవది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి. సో జమ్మూ కాశ్మీర్ అబ్రగేషన్ అన్నటువంటి జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేసి తీసుకొచ్చారు కదా, సో దానికి ఇప్పుడు అమెండ్మెంట్ ని చేయబోతున్నారనమాట. మరి ఇలా ఈ 3 బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేయటం వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నటువంటిది చూస్తే గమనించాలి. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ అలాగే మిగతా మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు గనక అరెస్ట్ అయినా డీటైన్ అయినా ఎన్ని రోజుల పాటు, 30 రోజుల పాటు అన్నమాట. 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువగా వీళ్ళు గనక అరెస్ట్ అయినా డీటైన్ అయినా, అది కూడా ఏవైనా హీనియస్ క్రైమ్స్ కావచ్చు లేదా సీరియస్ క్రైమ్స్ ఏవైనా కూడా కావచ్చు, వాటిలో గనక అంటే ఎలాంటి క్రైమ్స్, 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడగలిగేటటువంటి క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వీళ్ళు గనక 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ వీళ్ళు అరెస్ట్ చేయబడినా డీటైన్ చేయబడినా వాళ్ళని రిమూవ్ చేయటం కోసం ఈ బిల్లులు అన్నటువంటివి ఉద్దేశించబడ్డాయి. మరి ఎవరు రిమూవ్ చేస్తారు వీళ్ళని? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ని ఎవరు రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంట్ రిమూవ్ చేయటం జరుగుతుంది. అలానే సీఎంస్, చీఫ్ మినిస్టర్స్ ని అలాగే మిగతా మినిస్టర్స్ ని ఎవరు రిమూవ్ చేస్తారు? గవర్నర్ రిమూవ్ చేస్తారు. అంటే ఆ రిమూవ్ చేసేటటువంటి అథారిటీ, రిమూవల్ అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్ కి ఉంటుంది. అదే మనం చూస్తే యూనియన్ టెరిటరీస్ కి అయితే ఎవరికి ఉంటుంది? లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్ కి ఈ అధికారం అన్నటువంటిది ఉంటుందన్నమాట. సో ఇలా వీళ్ళకి రెస్పెక్టివ్ రిమూవల్ అథారిటీస్ వీళ్ళు. మరి ఇక్కడ ఇంకొకటి గమనించాలి, అదేంటి, అసలు దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? వీటిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఉంది. దీని ప్రకారం రిమూవల్ కి సంబంధించి ఒక ప్రొవిజన్ ఉంది. ఏమని? 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా జైలు శిక్ష అనుభవించగలిగితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అన్నట్టుగా. అంటే ఏంటి, ఒక కేసులో 2 సంవత్సరాల మినిమం జైలు శిక్ష పడితే వాళ్ళని రిమూవ్ చేయొచ్చు అనేసి. కానీ ఇక్కడేంటి, 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడగలిగేటటువంటి కేసెస్ లో 30 రోజులు అరెస్ట్ అయితే నిన్ను రిమూవ్ చేస్తారనమాట. రెండవది ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఎవరైనా అరెస్ట్ చేయబడ్డారనుకోండి, ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఆ లీడర్స్ చాలా మంది కంటిన్యూ అవుతూనే ఉన్నారు వాళ్ళ యొక్క పదవుల్లో, మళ్ళీ బయటకు వచ్చేసి. సో అలా ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ బిల్స్ ని తీసుకురావాల్సి వచ్చింది. అలాగే మూడవది ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని కాపాడాలి, అలాగే పబ్లిక్ ట్రస్ట్ అన్నటువంటిది నిలుపుకోవాలి, ఒక మంచి గవర్నెన్స్ ని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో మేమే బిల్లుల్ని తీసుకొచ్చాము అన్నటువంటిది గవర్నమెంట్ చెప్తోంది. మరి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అన్నది చూస్తే, ఒకటి, ఇటు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మిగతా మినిస్టర్స్ ఎవరైనా కూడా 30 కాన్సిక్యూటివ్ డేస్ కనుక అరెస్ట్ చేయబడినా డీటైన్ చేయబడినా వాళ్ళని రిమూవ్ చేస్తారు. సో ఒకవేళ గనక వాళ్ళు రిజైన్ చేయడానికి ఒప్పుకోకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళని రిమూవ్ చేయటం జరుగుతుందన్నమాట. అయితే ఈ 30 రోజుల లోపు గనక వాళ్ళ విడుదలైతే అప్పుడేంటి, వాళ్ళు ఆ పదవిలో కొనసాగవచ్చు. అలాగే ప్రెసిడెంట్ లేదంటే గవర్నర్ లేదంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో వీళ్ళని రిమూవ్ చేసే అథారిటీని కలిగి ఉంటారు. ఆల్రెడీ ఇది ఇందాక మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటి, రీసెంట్ గా ఏం జరిగాయి? ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఈయన లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్లారు. నేను రిజైన్ చేయను
అన్నట్టుగా చెప్పడం జరిగింది. బట్ ఈయనకు ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత, ఈయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించి ఈయన రిజైన్ చేశారు. సో అలా రిజైన్ చేయట్లేదు సీరియస్ స్కామ్స్ లో కూడా. రెండవది సెంథిల్ బాలాజీ కేసు అన్నటువంటి చాలా పాపులర్ అయింది, మనకి తెలుసు. తమిళనాడుకి సంబంధించినటువంటి కేసు, మనీ లాండరింగ్ కేసు. ఈ కేసులో కూడా ఏంటి, ఆయనకి బెయిల్ రాకపోయినా కూడా కంటిన్యూ అవుతూనే వచ్చారు. ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ లోకి తీసుకొచ్చారనమాట. అలా గవర్నమెంట్ లోకి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయటం మీద సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే అప్పుడు ఆయన్ని ఆ పదవిలో నుంచి తొలగించారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలు అన్నటువంటివి అవసరం అని చెప్పేసి గవర్నమెంట్ వాదిస్తోంది. బట్ ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అంటే, అపోజిషన్ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఎందుకు అంటే, ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేయబడినా లేదు 30 రోజుల లోపల బయటకు వచ్చినా వాళ్ళ మీద దీన్ని ప్రయోగించకపోతే, ఓన్లీ అపోజిషన్ నే వాళ్ళు టార్గెట్ గా చేసుకుని ఈ కొత్త చట్టాలని గనక ప్రయోగిస్తే అప్పుడు ఏంటి అన్నటువంటిది ఒకటి. అలానే స్టేట్స్ లో ఉండేటటువంటి చీఫ్ మినిస్టర్స్ ని తొలగించడానికి కూడా ఈ బిల్లులు అన్నటువంటివి అధికారాన్ని ఇస్తున్నాయి. సో ఫెడరలిజం మీద దీని ఇంపాక్ట్ అన్నటువంటిది ఎంతవరకు ఉంటుంది అన్నటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. మనకి తెలుసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు అన్నటువంటిది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఫెడరలిజం సమాఖ్య అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ఫెడరలిజం అన్నటువంటిది బేసిక్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ ని చెరిపేయకూడదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ ఫెడరలిజం అన్నటువంటిది ఇప్పుడు దీనికి భంగం వాటిల్లేటటువంటి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. అలానే ఇక్కడ మనం చూస్తే జుడిషియల్ బైపాస్ అన్నటువంటిది కూడా జరగచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ని 30 రోజులు అరెస్ట్ చేశారు, సరే, కానీ అతను నిజంగా దోష నిర్దోష అన్నటువంటి తేలడానికి ఎక్కువ సమయం పడితే అప్పుడేమవుతుంది, మనకి చట్టంలో ఒక ప్రొవిజన్ అన్నటువంటిది ఉంటుంది. ఏంటి అంటే, ఎవరైనా గిల్టీ అని ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఇన్నోసెంటే చట్టం దృష్టిలో. మరి అలాంటప్పుడు 30 రోజులు అరెస్ట్ చేయబడినంత మాత్రాన అతన్ని పదవిలో నుంచి తీసేస్తాను అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక పదవిలోంచి తీసేయటం అన్నటువంటిది అంత సులభమా అన్నటువంటిది ఇంకో కాంట్రవర్సీ. అలాగే సెంట్రల్ ఏజెన్సీస్ ని మిస్యూజ్ చేస్తారేమో అన్నట్టుగా. అంటే ఏంటి, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వీటిని యూజ్ చేసుకుని అరెస్ట్ లాంటివి చేపడితే, అందులోనూ అపోజిషన్ ని టార్గెట్ చేయదలుచుకుంటే, సో అప్పుడు మొత్తం ఫెడరలిజం కి, ఇటు మన యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకి, అలానే మన యొక్క డెమోక్రసీకి కూడా ఇది థ్రెట్టే కదా అన్నటువంటిది అపోజిషన్ యొక్క వాదన. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నటువంటి చూస్తే, ఈ బిల్స్ ని ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్ని ఇప్పుడు ఒక జాయింట్ కమిటీకి రెఫర్ చేయటం జరిగింది ఈ బిల్స్ ని. సో ఎలా ఉండబోతోంది ఏంటి చూడండి అన్నట్టుగా. సో జాయింట్ కమిటీ అంటే మనకు తెలుసు, రాజ్యసభ నుంచి అలాగే లోక్సభ నుంచి మెంబర్స్ ఇందులో ఉంటారు. మరి ఇప్పుడు మనం చూస్తే మొత్తం లోక్సభ నుంచి 21 మెంబర్స్, అలాగే రాజ్యసభ నుంచి 10 మంది ఉన్నారనమాట. సో ఈ జాయింట్ కమిటీ అన్నటువంటిది నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ సెషన్ ఫస్ట్ వీక్ లో తన యొక్క రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తుంది. దాని తర్వాత డిబేట్స్, డిస్కషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ బిల్లులు అన్నటువంటివి చట్టరూపం దాలుస్తాయా లేదా అన్నటువంటిది మనం చూడాలి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.